అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. ఆహుతులైన ఆబాల గోపాలానికి అభివందనాలు. ముందే నాకు సారు కాషన్ ఇచ్చేసారు ఎక్కువ మాట్లాడదని, బట్ నేను చాలా మాట్లాడాలనుకున్నాను, ఒక కవిత కూడా చదవాలనుకున్నాను. సరే, సాధ్యమైనంత వరకు షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న పెద్దలు చెప్పారు కదా. అట్లాగే పెద్దలు వైద్య నారాయణ హరి అని కూడా అన్నారు. వైద్యుడు సాక్షాత్ నారాయణమూర్తితో సమానమని ఎందుకన్నారు అని అంటే, తల్లి కడుపులో బిడ్డ ప్రాణం పోసుకున్న తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు మొదటి శ్వాస ఆ బిడ్డ వైద్యుని చేతులను తీసుకుంటుంది. మేల్ ఆర్ ఫిమేల్, మొదటి శ్వాస ఆ రెండు చేతులలో ఆ బిడ్డ పుడుతుంది. అట్లా అప్పటి నుంచి ఎదిగి పెద్దయి వృద్ధాప్యం వచ్చాక అప్పటి వరకు కూడా వైద్యునితో ఆ బిడ్డకు అవసరం ఉంటుంది, అనుబంధం ఉంటుంది తప్పనిసరి. జీవితంలో చదువు ఎట్లా ముఖ్యమో అట్లా వైద్యం కూడా అంత అవసరం. ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో ఉంటాం మనం, మనకి అనారోగ్యం వస్తుంది, హై ఫీవర్ వస్తుంది, అమ్మ నాన్న అందరు ఉంటారు, కానీ వాళ్ళు మనల్ని చూసి ఏమి చేయలేని అయోమయ స్థితిలో వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలంటారు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని డాక్టర్ దగ్గరికి వస్తాం. నువ్వు తప్ప ఇంకెవరు లేరు నాకు ఇక అని. అంటే ఎందుకు అంటే, ప్రాణం, ఒక మనిషి అనగానే ప్రాణం చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రాణం తర్వాత బతుకుంటేనే కదా మనం ఏమైనా చేయగలం. ఆ ప్రాణదాతలు అందుకే వీళ్ళు. అంతేకాదు ఆరోగ్య ప్రదాతలు. ఇంకా ఏంటంటే, ఎవరు చేయలేని పని డాక్టర్ చేసేది ఇంకొకటి ఏంటి అంటే, ఆరోగ్యం ఇవ్వటమే కాదు, సివియర్గా వచ్చేసి ఇక రేపెల్లుడు చచ్చిపోతాడంటే కూడా వాళ్ళు మనకు కొంత ఆయుష్ని పెంచుతారు. ప్రతి మనిషి పుట్టాక చస్తాడు అని డాక్టర్ దేవుడు ముద్ర వేస్తాడు వీపు మీద. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక మానదు, కానీ ఆ మరణాన్ని వాయిదా వేసే శక్తి డాక్టర్లకు ఉంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వందనీయులు, పూజ్యులు. డాక్టర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.